అంతేనా? అంతే. మరి ఇప్పుడు అసెంబ్లీ నుంచి క్విట్ అయిన వాకౌట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో అది అమలు చేయట్లేదు, కేవలం వీళ్ళు ఏమంటారంటే ఒక మసిపూసి మారడికాయ చేస్తున్నారు తప్ప అవి అమలు చేసే పరిస్థితి కనబడట్లేదు. ముందు బొత్స సత్యనారాయణ గారికి మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి ఫస్ట్. అది ఎవరికి అర్థం కాదు బ్రదర్. మీరు ఇప్పుడు అతని రాజకీయ ఎక్స్పీరియన్స్ అన్నది అతని రాజకీయ ఎక్స్పీరియన్స్ అనేది మనకు లేదు, మన ఏజ్ లేదు. అంటే మీరు నేను ఏమంటారు అంటే ఎవరికైనా సరే క్లారిటీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మా క్లారిటీ ఇంపార్టెంట్. ప్రజలకైనా మా ఒక వ్యక్తి మాట్లాడుతున్న సబ్జెక్ట్ క్లారిటీ ఉంటే, ఒక మనిషి మాట్లాడుతుందంటేనే క్లారిటీకి ఇన్నాళ్ళని ట్రై చేస్తాం. నువ్వు అట్లాంటి రాజకీయంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడివి, మినిస్ట్రీ చేసినావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు చేసినావు, ఎన్నో శాఖలు నువ్వు చేసినావు. నువ్వు మాట్లాడే మాటలు మాకు అర్థం కాకపోతే మేము ఏం మాట్లాడాలి? సరే ఇప్పుడు మీరు చెప్పిన కూడా నేను చెప్తున్నా. అరే నువ్వు ఫస్ట్ గవర్నర్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు గవర్నర్ ప్రసంగించినప్పుడు ఆయన ఇంప్లిమెంటేషన్ ఏవి జరుగుతున్నాయి ఏవి జరగట్లేదు ప్రసంగించి వినాలి కదా. నువ్వు వినకుండా ఏం జరుగుతుంది నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పక్కన చిడతలు వాయించుకొని పక్కన ఏసీ కార్లలో తిరుగుతా ఏమొస్తుంది? ప్రజలలో తిరుగు, బయటికి రా, తిరుగు. నువ్వు అసెంబ్లీలో గవర్నర్ ఏం మాట్లాడుతుండో వింటే తెలుస్తుంది ఏమేమి జరుగుతున్నాయో. నువ్వు జరగక ముందే నువ్వు మాట్లాడే దగ్గరనే లేచి నువ్వు ప్రతిపక్ష హోదా ఈ ప్రతిపక్ష నినాదాలు చేస్తూ సెషన్ పేపర్స్ చింపేసుకుంటూ పోతే నీకేం అర్థమవుతుంది? సో ఫైనల్ గా యాజ్ ఏ టీడీపీ లీడర్ గా, మీరు టీడీపీ పార్టీలో గత కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు, సీనియర్ లీడర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ఓ 10 నిమిషాలు పావుగంట కూర్చొని వెళ్ళిపోయిన దాన్ని అసలు మీరు ఎలా భావించవచ్చు? అసలు రాష్ట్ర ప్రజలకి అసలు ఏం చెప్దామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏది చెప్దామని రాలేదు. క్లియర్ గా ఫస్ట్ ఒక ఎమ్మెల్యే స్థానం కాపాడుకుందామని వచ్చిండు. అంటే ఇప్పుడు కూడా ఆయన కోసం మాత్రమే నేను ఏం చెప్తున్నా అదే చెప్తున్నా. ఇప్పుడు వచ్చిందే ఆయన స్థానాన్ని అలా ఉన్న ఆయనతో పాటు 11 మంది స్థానాలు కాపాడుకోవడానికి వచ్చింది తప్ప అని ఏమి చెప్దామని రాలేదు. చెప్పడానికి ఆయనకి ఏం తెలియదు కాబట్టి చెప్పలేడు. అడుగుతాడు కాబట్టి చెప్పలేడు. క్వశ్చన్ అడుగుతారు కాబట్టి చెప్పలేడు, అందుకే రాలేడు. సాకు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, నీకు ఏదైనా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా నువ్వు మాట్లాడాలి, ఎండగట్టాలంటే నువ్వు అసెంబ్లీకి రా, కూర్చో, ఈ క్వశ్చన్ అవర్లు ఇన్వాల్వ్ గా, నీకేం క్వశ్చన్స్ ఉన్నావు ఏయి, నీకు వచ్చే టైంలో నువ్వు పార్టిసిపేట్ చేయి, అడుగు, దాని వివరణ అడుగు, ఫైట్ చేయి, ధర్నా చేయి, నీకు స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు అవి పక్క పడేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తా అంటే నువ్వు ఏంది? నువ్వు చిన్నపిల్ల వాడిగా నువ్వు బిహేవ్ చేస్తున్నావే, అది కరెక్ట్ కాదని అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అని వాళ్ళ పార్టీ నాయకులు. సరే, ప్రతిపక్ష హోదా అతనికి ఇవ్వద్దు అని చెప్పి ప్రజలు కూడా ఒక తీర్మానం ఇచ్చారు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. సరే, అదే కాసేపు అలా పక్కన పెడితే నేను 11 మంది అనట్లేదు, ఒక్కడు గెలిచినా సరే పార్టీలు కూడా వద్దని ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఒక కాన్స్టిట్యూన్స్ లో గెలిచిండు, ప్రజలందరికీ పట్టం కట్టారు, అతను ఒక ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిండు. వాట్ హీస్ డ్యూటీస్ ఖచ్చితంగా తన నియోజకవర్గ అభివృద్ధి గురించి, నియోజకవర్గాల సమస్యలు, విస్తరణ, డైలీ జనాభా ఎంత మంది వస్తున్నారు, ట్రాఫిక్ సమస్యలు ఏమైనా అవుతున్నాయా, ప్రజల సమస్యలు, గ్రేవియన్స్ ఏంటి, అన్ని గ్రేవియన్స్ గురించి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అసెంబ్లీకే రాకపోతే, నువ్వు అడగకపోతే నిన్ను డిస్క్వాలిఫై చేయొచ్చా చేయకూడదా యాజ్ పర్ రూల్స్, అది వాళ్ళు స్పీకర్ గారు అదే చెప్పారు. అంటే నువ్వు రావాలి. నాకు ఒక విషయం చెప్పండి, అంటే ఇది జస్ట్ ఓవరాల్ గా అడుగుతున్నమాట, ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కాదు. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కానీ చాలా మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ సంతకం పెట్టడం కూడా రాదు, ఓకేనా? అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా నియోజకవర్గాల గురించి ఎప్పుడు ప్రస్తావించినట్టుగా, అంటే అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అయితే చాలా మంది ఎమ్మెల్యేలు లేవు. కేవలం వాళ్ళు ప్రెజెంట్ వేసుకోవడం కోసమే వచ్చారని భావించవచ్చా? అసలు కూడా నేనేమంటున్నా అంటే తరాలు మారుతున్నాయి. అప్పుడు గతంలో రాజకీయం ఒక అన్ఎడ్యుకేటెడ్స్ రూల్ చేసేవారు కొంతమంది, అందరిని అన్నాను. నేను అందరిని అనట్లేదు, కొంతమంది వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ పరపతిలోనే వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో లేకపోతే అటెండెన్స్ వేసుకోవడానికి వెళ్ళేసారి వచ్చారు, కానీ వాళ్ళ చరిత్ర అక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఎవరైతే దాన్ని చేసుకోలేకపోయారో వాళ్ళ చరిత్ర అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ మారింది,
అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అవును. అందరు చదువుకున్న వ్యక్తులు, ఉమ్, మంచిగా ముందు ఆలోచించే వ్యక్తులు. కానీ ఎక్కడెక్కడ ఏంటంటే వాళ్ళ నాయకుడు సిస్టమ్ ఒక పార్టీలో జాయిన్ అప్పుడు ఏమవుతుంది అంటే ఆ నాయకుడు చెప్పినట్టు వినాలి. ఉమ్, ఆ వినడం వల్ల ఆ నాయకుడు మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అనుకోండి, ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు గెలుస్తారు, ముందుకెళ్తది, అధికారం వస్తుంది, అట్లా డెవలప్ ముందుకెళ్తది. అవును. ఎప్పుడైతే ఆ విజన్ ఉన్న నాయకుడు కాదు, ఆ నాయకుడే విజన్ ఉన్న నాయకుడు కాదు, ఆ నాయకుడికి ఉన్న విజన్ ఏంటి? డబ్బులు సంపాదించడం, అవును. దాచుకోవడం, దోచుకోవడం, ఉమ్, విస్తరణ చేసుకోవడం, ఉమ్, స్టేట్స్ నుంచి కంట్రీస్ కి తీసుకెళ్లిపోవడం సంపదని, అందులో విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి ఆ పార్టీ అట్లా డెవలప్మెంట్ లో ముందుకైంది. ఉమ్, అందుకే ప్రజలు ఒకసారి అంటే తండ్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు. ఉమ్. దాన్ని చేసుకోలేకపోతే క్లియర్ తెలిసిపోయింది ప్రజలు. అందుకే కదా ఇప్పుడు మాకిచ్చారు. ఈ సందర్భంగా ఒక మాట అడుగుతా. మొన్న వల్లభనేని వంశీ గారిని కలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్లో కలిశారు కదా, కలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని పాయింట్లు మాట్లాడారు. ఏంటంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన ఒక పోలీస్ వ్యక్తి నాకు ఇంకో సంవత్సరంన్నరే డ్యూటీ ఉంది, తర్వాత నేను రిటైర్ అయిపోతాను అని అంటే ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు తీసి నించోబెడతాం. దాని మీనింగ్ ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మేమే వస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్. సో ఒక్క నిమిషం, గతంలో ఏదైతే ఒక్క ఛాన్స్ అన్నారో ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ గెలిచే అవకాశం లేదా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా మళ్ళీ వచ్చా ఖచ్చితంగా నెక్స్ట్? నేను పార్టీ లీడర్ గా నేను మాట్లాడితే, నేను ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది దేనికి? ఎమ్మెల్యేగానా దేనాలా కానీ, ఎమ్మెల్యే కానివ్వండి, నీకు ఒక పార్టీ గుర్తింపించి నేను సీఎం చేసింది ఎందుకు? బాబు గారి డెవలప్మెంట్ ఓకే, దీనికంటే బెటర్మెంట్ చేస్తావని నీకు అవకాశం ఇచ్చారు. సో రాష్ట్ర అభివృద్ధి చేస్తావని అవకాశం, అదే అంటారు, రాష్ట్ర అభివృద్ధి చేస్తా నీకు ఇచ్చారు. అవును, 5 సంవత్సరాలు తెలిసిపోయింది నువ్వు అభివృద్ధి ఏందో, నువ్వేంటో నీ క్రెడిబిలిటీ ఏందో, నీ నాయకుల క్రెడిబిలిటీ ఏందో, నీ నోటి దురుసుతరం నీ ఎమ్మెల్యేలది ఏందో, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంది, వాళ్ళ శాఖ పరిమితమైన డెవలప్మెంట్ ఏం చేసి అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఎంతెంత సంపాదించుకుని అంతా తెలిసింది. ఇప్పుడు ప్రజలు తెలివివంతులు అయిపోయి, అరే నీకు 5 సంవత్సరాలు చాలా మంచి ఒక్క ఛాన్స్ ఇచ్చినాం, గుడ్ గ్రేట్, మస్తు డెవలప్మెంట్ చేశారు 5 సంవత్సరాలు, మేము కార్ల తిరగడం బండ్ల మీదకి వచ్చినాము, బండ్ల మీద తిరగడం సైకిల్ మీదకి వచ్చినాము, సైకిల్ మీద ఉంటారు, రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నాము, చాలా అభివృద్ధి తీసుకొచ్చావు, 20-30 సంవత్సరాలు మమ్మల్ని వెనుక పడేసినావు, చాలా సంతోషకరం. జగన్మోహన్ రెడ్డి గారికి దండం, మీ పార్టీకి దండం, వైఎస్ రాజశేఖర గారికి మీకు కృతజ్ఞత ఉంటానని చెప్పి వాళ్ళ పార్టీ సింపథైజర్స్ కూడా టీడీపీ పార్టీకి ఓటేయడం జరిగింది. ఓటేశారు టీడీపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు, గెలిపించారు. గెలిపించి ముందుకు తీసుకెళ్తున్నాను. దీంట్లో తీసుకున్నాను వెళ్ళేటప్పుడు ఈ పని చేయాల్సింది ఏంటి? నువ్వేం చేయాలి? నువ్వు ఎందుకు వచ్చినావు, దేడికి వచ్చినావు? జైలుకి పోయినావు. ఎవరిని గెలవడానికి వెళ్ళినావు? ప్రజల పక్షాన పోరాడిండా, ఎస్సీ బీసీ మైనార్టీల నుంచి పోరాడిండా, ప్రజల సమస్యల నుంచి పోరాడినావా, లేకపోతే ఒక మంచి కార్యక్రమం గురించి నువ్వు పోరాడినావా? ఏం చేసినావు నువ్వు? సో తన పార్టీకి సంబంధించి నేనేమంటాను అంటే చేసిండు, రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిండు. మనం ముందు ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, మీరు అడిగినాను, అతను లేడు కదా, హైదరాబాద్ లో ఉన్నాడు. తర్వాత వీడియోలు బయటకు వచ్చినాయి, కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు హైదరాబాద్. దాంట్లో లిఫ్ట్ లో కూడా క్లియర్ గా వంశీ గారు ఉన్నాడు. రెడ్ హ్యాండ్ గా అంత దొరికిపోతే చట్టపరమైన శిక్షలు ఉంటాయా, ఉండయా? ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. చట్టం ఇప్పుడు ముందు వదిలేయండి, స్టే తెచ్చుకుని అయిపోయింది, కానీ స్టే కూడా అయిపోయింది, అయిపోయింది. నువ్వు ఎవరైతే నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు నేనే ఉన్నా బ్రదర్, నేను తప్పు చేసిన, నా మీద కంప్లైంట్ చేసిన ఒక వ్యక్తి, నేను నిజంగా తప్పు చేయలేకపోతే నేను వాడిని ప్రభావితం చేసి వాడిని కిడ్నాప్ ఎందుకు చేస్తా? అంతే కదా, కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు, హైదరాబాద్ కొట్టి తీసుకొని మళ్ళీ కోర్టుకి పోయారు, కోర్టు పోయి అక్కడ విత్డ్రా చేయించి మళ్ళీ వైజాగ్ తీసుకుపోయారు. అంటే అక్కడ చంపుదామని తీసుకుపోయారా ఏమో తెలియదు. నువ్వు ఎందుకు చట్టపరమైన పోరాటం నువ్వు చేయాలి? కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించి, అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడు? పోలీసులను బెదిరిస్తావా, వ్యవస్థను బెదిరిస్తావా? మేము ఏ రోజు వ్యవస్థను బెదిరించలే, మేమే రెడ్ బుక్ లో కూడా మేము క్లియర్ గా చెప్పినాము, చట్టంగా మీరు ఎట్లయితే చట్టం ఏదైతుందో చట్టపరంగా మీరు వెళ్తే మేము ఏమనం, చట్ట విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని మీరైతే ప్రవర్తించండో చట్ట విరుద్ధంగా, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎవరైతే ఉన్నారో చట్ట విరుద్ధంగా మీరు ఎట్లయితే పనిచేస్తారో
వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. అదే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం మాట్లాడతారు, బెదిరిస్తున్నాడు. అంటే రేపు పొద్దున నువ్వు ఇదే ఇంకా నువ్వు మారవా, ఇంకెప్పుడు మారుతావు? ఆల్రెడీ ఒకటి వాత కర్ర కాల్చి వాత పెట్టారు కదా నీకు, 151 మీద వాత పెడితే 11 దిగినావు. అదే 11 నంబర్ బ్లాక్ లో కూర్చోబెట్టారు ఇవాళ. అయినా ఇంకా బుద్ధి వస్తలేదా? మీరు కూడా రివెంజ్ చేస్తున్నారా మళ్ళీ 11? అరే అంటే ఆయనకు వచ్చింది బ్రదర్, ఆయనకున్న 11 నంబర్ కి ఆయన కూర్చునే సిట్టింగ్ ప్రకారంగా ఈ ఇప్పుడు మాకున్న 165 ఎమ్మెల్యేల తర్వాత 165 మందిలో కూర్చోబెట్టలేం కదా, 163 మంది తర్వాత ఉన్న అలా పక్కన కూర్చోబెట్టాలి కదా. సో ఇదంతా ఫీల్ అంటే తనకు వచ్చిన బ్లాక్ అది. కూర్చున్నాడు, నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు చేయాలా, నువ్వు చేయలే. మళ్ళా నువ్వు వాడికి వచ్చేయమంటావు మాలాగా అందగాడిగా లేడు, నాలాగా సౌందర్యంగా లేడు. అరే నీకు ఏంద్ర భయ్, నువ్వేమన్నా ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చినావా, లేకపోతే నువ్వు ప్రజలకు సేవ చేద్దామని వచ్చినావా? మాలకు అందంగా లేడు, మా వంశీలకు అందంగా లేడు అంటే ఏంది అది? ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడే విధానం నువ్వు మాట్లాడుతున్నావా? నిజంగానే చిత్తశుద్ధి ఉంది, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చట్టాల గురించి మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడు, సెక్షన్ల గురించి మాట్లాడు. ఇది మాట్లాడకుండా బయటకు వచ్చి మా వంశీ వాళ్ళకంటే అందంగా ఉన్నాడు, మా అవినాష్ ఒకే అందంగా ఉన్నాడు. ఏం చేసుకుంటావు భయ్ నువ్వు? అందమా నీకు? అందం చూపించుకోవడానికి నేను ప్రజలు ఎన్నుకున్నాను. నీకు దేని గురించి ఎందుకుంది? నేను కేవలం అందంగా ఆయన కంటే ఎక్కువ అందంగా ఉన్నారనే అంశంతో ఆయన లోపడేశారు. అరే అందంగా ఉంటే కుళ్ళుతోనే లోపడేశారంటే ఏం మాట్లాడుతారు అండి? చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడతాం? ఇంకా ఆయన విజ్ఞత, ఆయన నాలెడ్జ్ అది అంతే. ఆయన పరిమితి అందని ఇంకా చూపించుకుంటున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఒక లీడర్ గా పనికిరాడు, ఈయన విజ్ఞత ఎంత అన్నట్టు అయిపోయింది. అంటే క్లియర్ గా చూపించుకుంటున్నాడు. ప్రజలు కూడా గమనించారు ఏంటంటే ప్రేమతో అప్పుడు సీఎం చేసింది తప్ప జన్మల సీఎం అయితే కాడు.